Hi viewers, DSC content, DH Creations, 9th class Social Studies, Geography, Lesson 4, Part 2, శీతోష్ణ స్థితి టాపిక్లోని కొన్ని అంశాలను పరిశీలిద్దాం. తీర ప్రాంతాల శీతోష్ణ స్థితిని వేటితో పాటు ఏవి ప్రభావితం చేస్తాయి? పీడనము మరియు పవన వ్యవస్థ, సముద్రము నుండి దూరము, సముద్ర ప్రవాహాలు. సముద్ర ప్రవాహాలు నైసర్గిక స్వరూపాలు, సముద్ర పవనాలు సముద్ర ప్రవాహాలు. తగినంత ఎత్తు ఉండి వర్షపు గాలులు మార్గము ఉన్నట్లయితే వేటికి కూడా కారణము అవుతాయి. ఉష్ణోగ్రత, సముద్ర ప్రవాహాలు, పవనాలు, అవపాతము. కర్కట రేఖ పశ్చిమాన ఎక్కడ నుంచి ఎక్కడ వరకు దేశం మధ్యలో వెళుతుంది? గుజరాత్ నుండి త్రిపుర వరకు, రాజస్థాన్ నుంచి మిజోరాం వరకు, మహారాష్ట్ర నుంచి నాగాలాండ్ వరకు, రాన్ ఆఫ్ కచ్ నుంచి మిజోరాం వరకు. కర్కట రేఖకి దక్షిణముగా ఉన్న దేశంలో దాదాపు సగభాగము దేనికి చెందినది? అతి శీతల ప్రాంతము, సమశీతోష్ణ ప్రాంతము, ఉప ఆయిన రేఖ ప్రాంతము, ఉష్ణమండల ప్రాంతము. మిగిలిన ప్రాంతమంతా ఆయన రేఖకు ఉత్తరాన ఏ మండలంలో ఉంది? అతి శీతల ప్రాంతము, సమశీతోష్ణ ప్రాంతము, ఉప ఆయన రేఖ ప్రాంతము, ఉష్ణమండల ప్రాంతము. భారతదేశం వాతావరణము ఏ శీతోష్ణ స్థితి లక్షణాలు కలిగి ఉంది? సమశీతోష్ణ స్థితి, అతి శీతల శీతోష్ణ స్థితి, ఉష్ణమండల శీతోష్ణ స్థితి. అతి శీతల మరియు సమశీతోష్ణ స్థితి. భారతదేశానికి ఉత్తరాన సుమారు ఎన్ని మీటర్లు సగటు ఎత్తు కలిగిన పర్వతాలు ఉన్నాయి? 5,000, 7,000, 6,000, 8,000. భారతదేశ విస్తార తీర ప్రాంత గరిష్ట ఎత్తు దాదాపు మీటర్లలో 40, 29, 30, 20. భారతదేశం పవనాలు ఏ పవనాలు వీచే ప్రాంతంలో ఉంది? ఆగ్నేయ పవనాలు, పశ్చిమ పవనాలు, ఈశాన్య పవనాలు, నైరుతి పవనాలు. ఈశాన్య పవనాలు ఉత్తరార్ధగోళములోని
ఏ మండలము నుంచి ఉద్భవిస్తాయి? సమశీతోష్ణ మండల అధిక పీడనము, ఉప ఉష్ణ మండల అధిక పీడన మండలము, భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతము మండలము, ధ్రువ అధిక పీడన మండల ప్రాంతము. కొరియాలిస్ శక్తి. పవనాలు దక్షిణం వైపు నుంచి ఈ శక్తి కారణముగా కుడివైపుకు ప్రసరిస్తాయి. పవనాలు ఉత్తరం వైపు నుంచి ఈ శక్తి కారణంగా ఎడమ వైపుకు ప్రసరిస్తాయి. పవనాలు ఆగ్నేయ వైపు ప్రయాణించి ఈ శక్తి కారణంగా ఎడమ వైపుకు తిరుగుతాయి. పైవేవి కావు. కొరియాలిస్ ప్రభావము. భూభ్రమణం వలన ఏర్పడే ఒక స్పష్టమైన శక్తి కొరియాలిస్ శక్తికి ఉత్తరార్ధ గోళములో పవనాలు ఎడమవైపుకు, దక్షిణార్ధ గోళములో కుడివైపుకు మార్చడానికి కారణము అవుతుంది. కొరియాలిస్ శక్తి పశ్చిమార్ధ గోళంలో పవనాలు ఎడమవైపుకు, ఉత్తరార్ధ గోళములో కుడివైపుకు మార్చడానికి కారణం అవుతుంది. కొరియాలిస్ శక్తి ఉత్తరార్ధ గోళంలో పవనాలను కుడివైపుకు మార్చడానికి మరియు దక్షిణార్ధ గోళంలో ఎడమవైపు మార్చడానికి కారణము అవుతుంది. కొరియాలిస్ ప్రభావానికి మరొక పేరు ఫెర్రల్స్ లా, ఓమ్ లా, ఆర్కిమిడిస్ లా. పైవేవి కావు. శీతాకాలంలో హిమాలయానికి ఉత్తరాన ఏ ప్రాంతమునకు మారుతుంది? అల్పపీడన ప్రాంతము, అధిక పీడన ప్రాంతము, సమతుల్య పీడనము, ఉప అల్ప పీడనము. హిమాలయ ప్రాంతము నుండి చల్లని పొడిగాలులు దక్షిణములోని ఏ ప్రాంతాల వైపు సముద్రాల మీదుగా వీస్తాయి? అల్పపీడన ప్రాంతము, అధిక పీడన ప్రాంతము, సమతుల్య పీడనము, ఉప అల్ప పీడనము. వేసవిలో ఆసియాలోని అంతర్గత ప్రాంతము, అలాగే ఏ వైపున భారతదేశము పైన అల్పపీడన ప్రాంతము అభివృద్ధి చెందుతుంది. ఈశాన్య భారతదేశము, ఆగ్నేయ భారతదేశము, వాయవ్య భారతదేశము, నైరుతి భారతదేశము. నైరుతి ఋతుపవనాల ఆవిర్భావము. గాలి అధిక పీడన ప్రాంతము నుండి దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయ దిశలో కదిలి
భూమధ్య రేఖను దాటుతుంది. దాటిన తర్వాత కుడి వైపుకు తిరిగి భారత ఉపఖండము మీద గల అల్పపీడన ప్రాంతాల వైపు వీస్తుంది. పైవన్నీ దేశములోని ఉత్తర మరియు వాయువ్య భాగాలలో సంభవించే వేటిని ఈ పశ్చిమ ప్రవాహము తీసుకొస్తుంది. తూర్పు తుఫాను విక్షోభాలు, ఉత్తర తుఫాను విక్షోభాలు, దక్షిణ తుఫాను విక్షోభాలు, పశ్చిమ తుఫాను విక్షోభాలు. వేసవిలో సూర్యుని యొక్క స్పష్టమైన కదలికను అనుసరించి వేటిని హిమాలయాలకు ఉత్తరాన వీస్తుంది. ఉష్ణమండల పశ్చిమ జట్ ప్రవాహము, అతీష్ణ మండల పశ్చిమ జట్ ప్రవాహము, ఉప ఉష్ణ మండల పశ్చిమ జట్ ప్రవాహము, అతి శీతల పశ్చిమ జట్ ప్రవాహము. ఉప ఉష్ణ మండల తూర్పు జట్ ప్రవాహము సుమారుగా తూర్పు జట్ ప్రవాహము, ఆగ్నేయ జట్ ప్రవాహము, దక్షిణ జట్ ప్రవాహము, ఉత్తర జట్ ప్రవాహము. తూర్పు జట్ ప్రవాహముగా పిలువబడే తూర్పు జట్ ప్రవాహ ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారు ఎన్ని అక్షాంశం పైన వీస్తుంది? 15 డిగ్రీలు, 14 డిగ్రీలు, 16 డిగ్రీలు, 20 డిగ్రీలు. పశ్చిమ తుఫాను విక్షోభాలు ఏ ప్రాంతము నుండి పశ్చిమ పవనాలు తీసుకువచ్చిన శీతాకాలపు వాతావరణ దృగ్విషయాలు. అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, అరేబియా సముద్రము, మధ్యధరా సముద్రము. సాధారణముగా భారతదేశములోని ఏ ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితము చేస్తాయి? నైరుతి మరియు ఉత్తర, దక్షిణ మరియు వాయువ్య, పశ్చిమ మరియు వాయువ్య, ఉత్తర మరియు వాయువ్య. ఋతుపవన కాలములోనే అక్టోబర్, నవంబర్ నెలల్లోనూ సంభవించే ఏ తుఫాన్లు తూర్పు వాయువ్య ప్రవాహాల్లో భాగముగా ఉన్నాయి? శీతల మండల తుఫానులు, సమశీతోష్ణ మండల తుఫానులు, ఉష్ణమండల తుఫానులు, అతి శీతల మండల తుఫాన్లు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేసి
దీనికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లను మీరు పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.